ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా సహస్ర చండీ మహాయాగ మహోత్సవం జరుగుతుంది. ఈ హోమం ఎక్కడ జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం యాగశాల లోపలికి రాగానే ఇక్కడ సేవకొచ్చిన వాళ్ళు మనకి పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు అలాగే గంధం మనకు ఇస్తారు. అదేగాక వాళ్ళే మన కాళ్లకు పసుపు కూడా రాస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దేవికాస్ వరల్డ్. ఈ యాగశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. చాలా చక్కగా చేశారు. ఎక్కడికక్కడ ప్రతి కర్రకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టారు. ఈ యాగశాలలో హోమగుండాలకి చక్కగా అలంకరణ చేశారు ముగ్గులు పెట్టి. యాగశాలలో ఉన్న ప్రతి కర్రకి ఇలా కలశం పెట్టారు. పూజ స్టార్ట్ చేసే ముందు గోవుకి పూజ చేశారు. గోపూజ తరువాతనే మిగతా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. కార్యక్రమాలన్నీ చాలా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ప్రశాంతంగా నిర్వహించారు. హడావుడి అనేదే లేదు. పీటల మీద కూర్చున్న భార్యాభర్తలకు రక్ష కడుతున్నారు. హోమంలోకి కావాల్సిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ యాగశాలలో దుర్గాదేవిని, వారాహి అమ్మవారిని, లక్ష్మీ నరసింహస్వామిని, వినాయకుడిని స్థాపించారు. ఈ హోమగుండం షేప్ వేరేగా ఉంది. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వరి కంకులతో తోరణం కడుతున్నారు. ఇక్కడ అమ్మవారు వారాహి అమ్మవారిని, కలశాలని, శ్రీచక్రాన్ని స్థాపించారు. అలాగే వెనక మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. వారాహి అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారో. వెనక ఉన్న ముగ్గురు అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఈ యాగశాలలో వేద పండితులందరూ దుర్గా సప్తసతి పారాయణ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పా కదా హోమ ద్రవ్యాలన్నీ తయారు చేస్తున్నారు అని. ఆ ద్రవ్యాలన్నీ కలిపి ఒక పొడిని తయారు చేశారు. ఆ పొడిలో కుంకుమ, జవ్వాది, పసుపు, గంధం, కర్పూరం కలిపి పొడిగా చేశారు. దానిని ఈ విధంగా తమలపాకులో పెట్టి తమలపాకుని ఫోల్డ్ చేసి అగరవత్తి పుల్ల కానీ లేదంటే కొబ్బరి పుల్ల కానీ గుచ్చాలి. ఇక్కడ మేమందరం అదే చేస్తున్నాం. ఇలా రోజుకి 4000 చేయాలి ఈ నవరాత్రులలో. ఆ 4000 తమలపాకులలో ఉన్న ద్రవ్యాన్ని మనం వారాహిదేవి హోమంలో వాడతాము. సేవకొచ్చే వాళ్ళు ముందుగానే నేమ్ ఎంటర్ చేయించుకోవాలి. అలాగే ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్తో రావాలి. 2 షిఫ్ట్లు ఉన్నాయండి. మార్నింగ్ 6:30 నుంచి 12:30, 1 వరకు ఒక షిఫ్ట్. ఈవినింగ్ 4:30 నుంచి 10 వరకు సెకండ్ షిఫ్ట్. ఇక్కడ వచ్చేసి దర్బలకి దారాన్ని చుడుతున్నారు. నేను ఎప్పుడు హోమాలకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అందులోనూ వారాహి అమ్మవారి హోమం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా దర్బలకి దారాన్ని ఎందుకు చుడుతున్నారో తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గోవు పూజ అయిపోయాక చక్కగా సేదతీరుతున్నాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కార్యక్రమం కేపీహెచ్పి కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.